విశాఖ ఏయూలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రిజిస్ట్రార్ ఆఫీస్ ను చుట్టుముట్టారు విద్యార్థులు. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. వీసీ రాజీనామా చేయాలి అని ఆందోళనకు దిగారు. విద్యార్థుల పట్ల కర్కశంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. తమ జుట్టు లాగి పడేశారంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వీసీ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏయూ పరిపాలనా భవనం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మణికంఠ మృతికి అధికారులే కారణమంటున్నారు విద్యార్థులు. వైస్ ఛాన్సలర్ ఛాంబర్ వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించవచ్చు. పోలీసులకు విద్యార్థులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరుగుతుంది. డౌన్ డౌన్ అంటూ వీరంతా చెప్పినప్పటికీ కూడా పట్టించుకుంటా వీరంతా కూడా చెందిన తర్వాత కేవలం డిస్పెన్సరీలో ఆక్సిజన్ లేని కారణంగానే వైస్ విశాఖ ఏయూలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రిజిస్ట్రార్ ఆఫీస్ ను చుట్టుముట్టారు విద్యార్థులు. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నిస్తూ ఉన్నారు. అయితే వీసీ రాజీనామా చేయాలి అని ఆందోళనకు దిగారు. విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు. తమ జుట్టు లాగి పడేశారంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే వీసీ రాజీనామా చేయాలి అని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఆందోళన ఉధృతమవుతోంది. పెద్ద ఎత్తున విద్యార్థులు రిజిస్టర్ కార్యాలయానికి చేరుకుని ఉదయం నుంచి కూడా ప్రభుత్వానికి అలాగే అధికారుల తీరుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తక్షణమే వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏయూ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ చూస్తే ఎక్కడ చూసినా విద్యార్థులే కనపడతారు. పెద్ద ఎత్తున విద్యార్థులంతా ఇక్కడ బైఠాయించి ఉదయం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి మణికంఠ మృతికి సంబంధించి వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వీసీ రాజీనామా చేయడంతో పాటు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. పోలీసులకు అలాగే విద్యార్థులకు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీసీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. వీసీ బయటకు రావాలని చెప్పి డిమాండ్ చేశారు. అలాగే వీసీ వచ్చి సమాధానం చెప్పాలని కూడా వీరు పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. విద్యార్థులంతా ఇక్కడ కూర్చొని ఉదయం నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైనటువంటి తోపులాట జరిగింది. ఒకనొక దశలో సహనం కోల్పోయినటువంటి పోలీసులు విద్యార్థులతో వాగ్వాదానికి దిగారు. తీవ్రమైనటువంటి తోపులాట నడుమ కొంతమంది విద్యార్థులు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వీసీ ఛాంబర్ వద్దకు చేరుకున్నారు. వీసీ రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యంగా ఏయూలో ఉన్నటువంటి సమస్యలపై గత ఏడాదిన్నర కాలంగా విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమని వీరంతా కూడా దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి. ఆందోళన క్షణానికి ఉధృతమవుతుంది. తక్షణమే వీసీ వచ్చి సమాధానం చెప్పే వరకు లేదా రాజీనామా చేసే వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని వీరంతా తేల్చి చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒకనొక దశలో వీసీ కార్యాలయంతో పాటు రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించినటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి శృతిమించినటువంటి సందర్భం కూడా కనిపించింది. కొంతమంది విద్యార్థినులను కూడా పోలీసులు కొట్టారని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. పోలీసులు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? పోలీసులు మీ పట్ల ఏం నిర్ణయం తీసుకున్నారు? అలాగే మిమ్మల్ని తోసివేసేటువంటి ప్రయత్నం చేశారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. మీ అభిప్రాయం? సార్, మేము పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నామండి. ఇక్కడ మొదట అక్కడ మమ్మల్ని ఆపడానికి చూశారు. అయినప్పటికీ మేము చుట్టూ తిరుక్కుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాము. వచ్చి నినాదాలు ఇచ్చుకుంటూ శాంతంగా మేము ఉండేటప్పటికీ వాళ్ళందరూ మమ్మల్ని అడ్డారు. మేము పైకి వెళ్తాం, వీసీ గారి కోసం చాలాసేపు ఇక్కడ ఎదురు చూసామండి. ఇంకా ఇలా అయితే కుదరదని పైకి వెళ్తాము అన్నప్పుడు మాలో కొంతమంది బయలుదేరేటప్పుడు తోసేయటము, ఒకరిద్దరు డ్రెస్సులు కూడా చిరిగిపోవడం జరిగింది సార్. డ్రెస్సులు చిరిగిపోవటము, తర్వాత కొట్టేయటము. ఒక అమ్మాయిని కొట్టేశారు, ఇంకొక అమ్మాయి డ్రెస్ చిరిగిపోయింది కంప్లీట్గా. అమ్మాయి ఏం సార్ మరి ఇదా మాతో వ్యవహరించే పద్ధతి? మేమేమైనా అక్కడ ఏదో దోచుకోవడానికి వచ్చామండి?
మేము మా సమస్య కోసం వస్తున్నాము. ఇక్కడ పోలీసులు మాకు వీసీ గారికి మధ్యలో ఉన్నాము అని చెప్తున్నారు. నిజానికి మధ్యలో ఉన్నట్లు లేదండి, కంప్లీట్గా వీసీ గారికి సపోర్ట్గా ఉన్నట్టే ఉంది ఇదంతా. మేము అడుగుతుంది ఏంటండి, 7,000 ఏంటి సుమారు 15,000 మంది స్టూడెంట్స్ ఉన్న యూనివర్సిటీ, ఇంత పెద్ద యూనివర్సిటీలో ఈరోజు ఎంత గవర్నమెంట్ పరిస్థితి ఉందండి. డిస్పెన్సరీలో ఒక డాక్టర్, ఆయన కూడా రిటైర్ అయిపోయిన ఆయనంట, ఆయన్ని ఉంచారు. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఇచ్చే ఒకే ఒక టాబ్లెట్ ఏంటంటే పారాసెటమాల్. కడుపు నొప్పి అని వెళ్ళినా పారాసెటమాల్, మోషన్స్ అని వెళ్ళినా పారాసెటమాల్, ఏమొచ్చినా పారాసెటమాల్. అదే అండి పరిస్థితి. అటువంటి చోట ఇన్ని వేల మంది స్టూడెంట్స్కి అలాంటి ట్రీట్మెంట్ దొరకాల్సింది. ఇది చాలా ఘోరంగా ఉంది. దాంతోపాటు చూస్తే మీరు ఏ డిపార్ట్మెంట్కైనా వెళ్ళి చూడండి, మినిమంగా మంచినీళ్ళు ఉండవండి. ఉంటాయి, వాటర్ ప్లాంట్లు ఉంటాయి, వాటిని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఎప్పుడెప్పుడో చచ్చిపోయిన బల్లులు నల్లులు అన్నీ ఉంటాయి అందులో. అంత ఘోరంగా ఉంది. మేము రెగ్యులర్ సీట్లు సంపాదించుకున్న వాళ్ళని కూడా కట్టే ఫీజు ఎంత అంటే 20,000 ఫీజు. మినిమంలో మినిమం 20,000, 19,000 నుండి మొదలవుతుంది ఫీజు. అన్ని వేల ఫీజులు కట్టుకుని ఇలాంటి చావులు చావడానికి అండి వస్తుంది. మేము ఈరోజు మా తోటి విద్యార్థికి ఒక అబ్బాయికి జరిగింది, రేపు మాలో ఎవరికి జరగదని ఏంటి గ్యారంటీ? మనకంట ఇదేమీ మొదటి ఇన్సిడెంట్ కూడా కాదండి, ఇంతకుముందు 2 ఇన్సిడెంట్లు ఆల్రెడీ అయ్యాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక అమ్మాయికి బ్రీతింగ్ ప్రాబ్లం అయితే ఇక్కడికి మన డిస్పెన్సరీకే తీసుకెళ్తే అక్కడ కనీసంగా ఆక్సిజన్ ఇది లేకే అమ్మాయి ఇబ్బంది పడితే మళ్ళీ అమ్మాయిని విమ్స్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఫార్మసీ అమ్మాయికి కూడా ఇదే సమస్య వచ్చింది, తను కూడా బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇలా ఇన్ని జరుగుతుండే. నిజానికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అమ్మాయికి జరిగిన రోజు మేము కానీ ఇలా రియాక్ట్ అయ్యి ఉంటామే, ఈరోజు ఆ మణికంఠ అనే అబ్బాయి చావకపోదును కూడా అండి. కనీసంగా ఇప్పటికైనా మేము రెస్పాండ్ అవ్వాలి, ఇంకొకరు మళ్ళీ దీనికి బలవ్వకూడదు అని మేమందరం అడుగుతుంది. ఇది మాకు కావాల్సింది కూడా. మీ అమ్మాయిలకు సంబంధించినటువంటి హాస్టల్స్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, పట్టించుకోవాలని, వాటి అన్నింటినీ కూడా పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదనేది మీ స్టూడెంట్స్ నుంచి వినపడుతున్నటువంటి మాట. ఎలాంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్ అయితే మేము మెస్ బిల్లులు విపరీతంగా కడుతున్నామండి. నెలకి 4,000, మినిమం 4,000, అంతే కదా, 4,000 కదా మనం మినిమం. 4,000 రూపాయలు మినిమంగా కడుతున్న మాకు పెడుతున్న ఫుడ్ ఎలా ఉంది అంటే పురుగుల అన్నమే. అంత ఘోరంగా పురుగుల అన్నాన్ని ఏం తినాలి? అదేమైనా ప్రోటీన్ డైట్ అండి మాకు పురుగుల అన్న రోజు తినడానికి? అంత ఘోరమైన భోజనాన్ని తింటున్నాం మెస్సుల్లో. దానికి కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలన్నదే మా ప్రధానమైన డిమాండ్ అండి. అందులో డిస్పెన్సరీని ఫస్ట్ బాగు చేయించాలి, మా మెస్సుల్లో ఉన్న మెస్ బిల్లులు తగ్గించి మెస్సుల్లో ఫుడ్ క్వాలిటీని పెంచాలి, తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వాటర్ ప్లాంట్, వాష్రూమ్స్ని బాగు చేయించాలి. ఇవన్నీ కూడా మేము అడుగుతున్నామండి. ఇవి మాకు మీ హాస్టల్లో కానీ మీ కాలేజీలో కానీ వాష్రూమ్స్ అవి బాగాలేదని, లేదా హాస్టల్లో అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారని కానీ చాలాసార్లు చెప్పారు అధికారులకి. ఏమైనా మెరుగుపరిచారమ్మా? ఏమైనా చేశారా? అసలు ఇప్పటికి వచ్చి ఎటువంటిది కూడా ఇది చేయలేదు సార్. ఇప్పుడు మేము చేసే దేనికోసం అంటే ఏదో షోకేస్ కోసం కానీ దానికోసం వేరే దానికోసం కదా. ఒక అబ్బాయి మాలాంటి నిండు ప్రాణం పోయింది. మేము ఆ అబ్బాయికి జరిగినట్టు వేరే ఒకరికి జరగకూడదు అని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఈవెన్ ఇప్పుడు వరకు కనీసం ఆ వీసీ కిందకు వచ్చి సమాధానం చెప్పలేను. ఆయన ఇంతమందికి రేపు పొద్దున ఏదైనా జరిగితే మళ్ళీ స్టాండ్ తీసుకుంటారన్న నమ్మకం ఏంటండి? మేము జస్ట్ ఆ అబ్బాయి చనిపోయాడు, ఆ అబ్బాయికి ఇంకొకరు ఎవరికి జరగకూడదు. ఇప్పుడు మా పేరెంట్స్ అలా అంటే వాళ్ళ పేరెంట్స్ అలా. ఆ అబ్బాయి టాపర్, ఆ అబ్బాయిని తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాం, మీరు తిరిగి మాకు శవాన్ని ఇచ్చారు. నాకు ఉడిగినని ఆవేదన వాళ్ళది. ఈవెన్ వాళ్ళకు కూడా సమాధానం చెప్పలేను అతను. ఇప్పుడు ఇంతమందికి ఎలా సమాధానం చెప్తారు? అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకా హాస్టల్లో ఫుడ్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, ఏది ఇప్పటికొచ్చి ఏది మెరుగుపరచలేదు. దానికోసం చాలాసార్లు చర్యలు తీసుకున్నాం, చాలాసార్లు ర్యాలీలు చేసాం, చాలాసార్లు మేము చేయాల్సిందే మేము చేసాం మా సైడ్ నుంచి. ఈవెన్ ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు ఆయన. నెల రోజుల గడువులోగా మేము యూనివర్సిటీలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తాము అనేసి మాట ఇచ్చారు మాకు. కానీ ఏమాత్రం దాని వైపుగా ఆ దిశగా ఎటువంటి ఇవి కూడా చేయడం జరగలేదండి. ఈ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. ఈ టైంలో మమ్మల్ని ఏం చేయమంటారు అనేది వాళ్ళనే చెప్పండి. ఇక్కడ విద్యార్థుల ఆందోళన అనేది ఇంకా కొనసాగుతుందమ్మా. మీరు హాస్టలా, డే స్కాలరమ్మా? హాస్టల్ అండి. హాస్టల్లో వాష్రూమ్స్ బాగాలేదని చాలా కాలం నుంచి మీరు ఇబ్బంది పడుతూ అనేక సార్లు అధికారులకు చెప్పారు, ఏమైనా చర్యలు తీసుకున్నారమ్మా? లేదండి, అంటారు కానీ ప్రతిసారి అలాగే చెప్తారు. ప్రతిసారి మేము రావడం వాళ్ళు వచ్చి మాకు చెప్తారు కానీ అది 2 రోజుల వరకే, తర్వాత అసలు పట్టించుకోరు. వాటర్ అంటారు వస్తాయి, తర్వాత మాకు ఒక టైం ఇస్తున్నారు, మార్నింగ్ వస్తున్నాయి, ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు రావు, మళ్ళీ పట్టించుకోరు. మేము వస్తాము, వాళ్ళు వస్తారు, అంతే ఒక మాట ఇస్తారు. ఆ 2 రోజులు బాగానే ఉంటుంది, తర్వాత నుంచి కనీసం మమ్మల్ని పట్టించుకోరు కూడా. స్టూడెంట్స్ అని లెక్క లేకుండా మేము వచ్చాము వీసీకి, మాకు మధ్యలో పోలీసులు ఎందుకండి తోస్తున్నారు, కొడుతున్నారు, మమ్మల్ని కొట్టారు. అలాగైనా అమ్మాయిల దగ్గర ప్రవర్తించేది వాళ్ళు పక్కన అమ్మాయిలే కదా. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేయాలి? మాకు ఏం ఫుడ్ కానీ ఏమీ అవసరం లేదు కానీ అమ్మాయిలు
మమ్మల్ని కొంచెం పట్టించుకుని మాకు ఆక్సిజన్ అయ్యి సప్లై చేసి అందరికీ కొంచెం సపోర్ట్గా ఉంటే చాలని మేము అనుకుంటున్నాం. మొత్తం మీద విద్యార్థుల ఆందోళన ఇంకా కొనసాగుతుంది. పైన ఫస్ట్ ఫ్లోర్లో వీసీ ఛాంబర్ ముట్టడికి వెళ్ళినటువంటి విద్యార్థులను కిందకు దింపేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల పట్ల పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ అంతా కూడా యుద్ధ భూమిని తలపించేటువంటి విధంగా ఉందనే చెప్పాలి. ఓవైపు విద్యార్థుల ఆందోళన, మరోవైపు పోలీసుల మోహరింపు, పోలీసుల బెదిరింపులు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థి సంఘాల పెద్ద ఎత్తున బీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు అందుకుని బీసీ గారు కూడా బీసీకి వచ్చినటువంటి పరిస్థితులు బీసీని మనం విజువల్స్లో చూడొచ్చు. ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ఉద్యమం చేసిన తర్వాత బీసీ కిందకు దిగి వచ్చారు. విద్యార్థులకు సమాధానం చెప్పాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. కానీ అసెంబ్లీలో బీసీ రాజీనామా చేయాలనే నినాదాలు పెద్ద ఎత్తున నిర్ణయించుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించవచ్చు. జూలై 23వ తేదీన విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి నేపథ్యంలోనే 4 రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు పరిష్కరించకపోవడం అనేది విద్యార్థుల ఆందోళనకు, ఉద్యమానికి దారితీసింది. మణికంఠ మృత్యువాత పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన తర్వాతే బీసీ మళ్ళీ బయటకు సమాధానం చెప్పడానికి వచ్చారు. మన విజువల్స్లో చూడొచ్చు. బీసీకి రక్షణ వలయంగా పోలీసులు ఉన్నారు. పోలీసులు బీసీకి కొమ్ము కాస్తున్నారనే విమర్శలు కూడా స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకున్నటువంటి ఉన్నతాధికారులు ఇప్పుడు తాజాగా ఇప్పుడు విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఆందోళన చేసి బీసీ కార్యాలయాన్ని పూర్తిగా ముట్టడించినటువంటి నేపథ్యంలో బీసీ ఇప్పుడు బయటకు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే బీసీ ఛాంబర్ తలుపులు కొట్టినప్పటికీ కూడా బీసీ బయటకు రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు విద్యార్థులను కూర్చోమని చెప్పి సముదాయించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం వినడం లేదు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు బీసీ రాజీనామా చేయాలనే డిమాండ్తో విద్యార్థులంతా కూడా ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. వందలాది మంది విద్యార్థులు రిజిస్టర్ ఆఫీస్ వద్దకు చేరుకుని ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నారు. ఓవైపు విద్యార్థుల ఆందోళన, మరోవైపు పోలీసుల మోహరింపు. పోలీసులు విద్యార్థులను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఎక్కడున్నటువంటి విద్యార్థులు మాత్రమే కాకుండా వైస్ ఛాన్సలర్ ఛాంబర్ వద్ద కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు, నిరసనలు చేస్తున్నారు. ఎట్టకేలకు విద్యార్థుల ఉద్యమంతో వీసి కిందకు దిగొచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్రలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిగా దీన్ని భావించాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడు ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున నిరసన చేసినటువంటి సందర్భం కానీ దాఖలాలు కానీ లేవు. కానీ ఇప్పుడు మాత్రం వీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అసమర్థ వీసీని పెట్టారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. వందలాది మంది విద్యార్థులు గొంతు కలిపి వీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. బీసీతో పాటు కొంతమంది రిజిస్ట్రార్ కావచ్చు, అధికారులు కావచ్చు ఇక్కడికి రావడం జరిగింది. పైన ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో, పైన బీసీ ఛాంబర్ వద్ద ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారందరినీ కూడా కిందకు దింపేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం స్పష్టంగా చేస్తున్నారు. మనం పెద్ద ఎత్తున చూడొచ్చు. విజువల్స్లో కూడా పోలీసులు పూర్తిగా విద్యార్థులను అడ్డుకునేటువంటి ప్రయత్నం వైపు జరుగుతుంది. అయితే రిజిస్ట్రార్ కిందకు వచ్చారు. ఏం సమాధానం చెప్తారు, విద్యార్థులకు ఏం భరోసా ఇవ్వబోతున్నారు అనేది వేచి చూడాల్సింది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అనిల్. విశాఖ ఏయూ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రిజిస్ట్రార్ ఆఫీస్ ను చుట్టుముట్టారు విద్యార్థులంతా. అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే కార్యాలయంలోకి వెళ్లేందుకు విద్యార్థులు యత్నించారు. బీసీ రాజీనామా చేయాలి అంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తించారు పోలీసులు. తమ జుట్టు లాగి పడేశారంటూ విద్యార్థులు ఆరోపిస్తూ ఉన్నారు. కాసేపటి క్రితమే వీసీ కిందికొచ్చారు. అయితే వీసీని వెంటనే రాజీనామా చేయాలి అంటూ విద్యార్థులంతా డిమాండ్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.
పోలీసులు కూడా వీసీకి రక్షణ వలయంగా ఏర్పడ్డారు అక్కడ. అయితే విద్యార్థులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి అనేసి కూడా చాలా మంది చెప్తున్నారు. యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అయితే వీసీ రాజీనామా చెయ్యాలి అంటూ కూడా విద్యార్థులు తమ డిమాండ్ను వినిపిస్తూ ఉన్నారు. ముట్టడించినటువంటి